ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఆయన మనసారా స్తుతిస్తున్నాను. మరి చేర్చుకొని మంచి పరిచర్య ఉపచారం అందించిన దైవ సేవకులు అబ్రహాం గారికి, అలాగే తమ ఇంట చేర్చుకొని మంచి ఉపచారం చేసినటువంటి ఉత్తమ మేరం గారికి, అలాగే ఎవరెవరు ఏ రీతిగా పరిచర్యలో నాకు సహాయం చేశారు వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఇంతవరకు విన్న సందేశాలు కాకుండా ఇంకా వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలని ఆశ ఉన్నట్లయితే నేను రాసి మీ కొరకే సిద్ధపరిచిన 17 పుస్తకాలలో ఒక సెట్గా 12 పుస్తకాలు తీసుకుని వచ్చాను. ఈ 12 పుస్తకాలలో దాదాపు 500 ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి. ఆత్మీయ సందేశాలు మొదటి భాగం, అలాగే రెండవ భాగం, అలాగే నాలుగవ భాగం, 5వ భాగం, 6వ భాగం, ఇలా 12 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలి అని ఆశిస్తే నా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి. ఆ నంబర్కి మీ అడ్రస్ క్లియర్గా పిన్ కోడ్ నంబర్తో సహా, మీ వాట్సాప్ నంబర్తో సహా అడ్రస్ క్లియర్గా నాకు పంపిస్తే రేపే పుస్తకాలు మీకు పోస్ట్లో పంపించబడతాయి. 2-3 రోజుల్లో మీ ఇళ్లకు ఆ పుస్తకాలు వచ్చేస్తాయి. పుస్తకాలు 12 కలిపి పోస్టల్ ప్యాకేజీ, పోస్టల్ ఛార్జ్ కలిపి 900 రూపాయలు మాత్రమే. ఆశగా వారు ఈ నంబర్ నోట్ చేసుకోండి. 9885692983 9885692983. ప్రార్థన. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి మీ నామ సంకీర్తన చేశాం. చక్కని సందేశాలు, సాక్షి సందేశాలు విన్నాం. మా హృదయాల్లో వాటిని బదలపరచండి. సాక్షి ఇచ్చిన ప్రియులను, మా ప్రియులు శంకర్ గారిని, డెనిస్ గారిని దీవించు. పాటల్లో చక్కగా నడిపించిన గాయకులను దీవించు. సభను చక్కగా నిర్వహిస్తున్న నాయకులు మా తండ్రి, వారిని ప్రేమతో ఆశీర్వదించు. ఈ రాత్రి మాకు అవసరమైన సందేశం మీ గ్రంథంలో నుంచి మాకు అనుగ్రహించుమని, అన్ని విషయాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందులని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి మన ధ్యానాంశం సంఘము ఎత్తబడుట, సంఘము సిద్ధపడుట. ఇంగ్లీష్లో రాప్చర్ ఆఫ్ ది చర్చ్, రెడీనెస్ ఆఫ్ ది చర్చ్. ఈ సంగతులను మనం ధ్యానం చేద్దాం. మనకందరికీ తెలుసు, 2023 సంవత్సరాల క్రితం భగవంతుడు, దేవాది దేవుడు పాపుల రక్షణార్థమై నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. బేత్లెహేములో ఆయన జన్మించాడు. పశువుల పాకలో జన్మించాడు. పశువుల చుట్టూలో పరుండబెట్టబడ్డాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నరునిగా సంచరించాడు. అద్భుతాలు, కార్యాలు చేశాడు. వాటి వలన మానవునికి రక్షణ కలగదు. కానీ తాను దేవుడు అని తన దైవత్వాన్ని ప్రజలకు తేటపరచడానికి అద్భుతాలు, కార్యాలు, సూచక్రియలు చేసి తన దైవ శక్తిని ఆయన నిరూపించాడు. వాటికంటే ప్రాముఖ్యంగా సకల మానవాళి పాప నివృత్తి, పాప పరిహారార్థమై తానే
కలువరి శిలువలో సకల మానవాళి కొరకై తన ప్రాణాన్ని బలిపెట్టాడు. పాపం చేసింది మనం, పాతాళం వెళ్ళవచ్చింది మనం, నిత్య నరకాగ్నిలో కాలవలసింది మనం. ఆ శిక్షణంతా తన మీద వేసుకుని వేపంతా గోడా దెబ్బలు ముఖములో ఉమ్మి, తనలో ముళ్ళ కిరీటం, కాళ్ళ చేతుల్లో మేకులు, దేహమంతా దెబ్బలు, కలువరి శిలువలో ఒక రక్తపు ముద్దగా ఆయన మారిపోయాడు. తన రక్తమంతా మానవాళి కొరకై ధారపోశాడు. చనిపోయి సమాజాన్ని తిరిగి లేచాడు, పరమునకు వెళ్ళాడు. తాను వెళ్తూ తిరిగి వస్తానన్నాడు. తిరిగి వచ్చేంత వరకు ఆయన శిష్యులు ఈ ప్రపంచంలో నలుదిశలా చెదరి ఈ సువార్త సందేశాన్ని చేరవేయమని చెప్పాడు. అలా 12 మంది అపోస్తలులు ప్రపంచంలో చెదరి ప్రపంచానికి సువార్త తీసుకుని వెళ్ళారు. యేసు యొక్క సువార్తను అంగీకరించి మారుమనసు పొంది లక్షల అగ్నిగుణం తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులై ఈ లోకంలో ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్న ఆయన ప్రజలందరి కొరకై ఆయన మళ్ళీ వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన నమ్మినటువంటి పరిశుద్ధులు అనగా సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు. దాన్నే సంఘం ఎత్తబడుట అంటారు. కనుక ఈ రాత్రి ఎత్తబడవచ్చు, లేక ఈ మీటింగ్ జరుగుతుండగానే దేవుని సంఘం పరలోకానికి ఎత్తబడవచ్చు, లేక ఈ ప్రసంగం జరుగుతుండగానే ప్రసంగం అయిపోకముందే ఈ ప్రపంచంలో నుంచి దేవుని సంఘం ఎత్తబడవచ్చు. కాబట్టి సంఘం ఎత్తబడుట అంటే ఏంటో 7 సంగతులు మనం చూద్దాం. ఇలా ఎత్తబడే సంఘం ఎత్తబడు నిమిత్తమై తను తాను ఎలా సిద్ధపరచుకోవాలో ఒక 5 సంగతులను మనం చూద్దాం. ఈ 7 + 5 12 సంగతులు గంట లోపలే ముగించుకుందాం. తద్వారా ఒక తేటైన వివరాన్ని సందేశాన్ని పొందగలుగుతారు. పేపర్ పెన్ను ఉన్నవారు చక్కగా రాయండి. ఇంకా అవన్నీ లేవు సార్ అనే వాళ్ళు నేరుగా హృదయంలో భద్రపరచుకోనండి. అంశము సంఘము ఎత్తబడుట, సంఘము సిద్ధపడుట. సంఘము ఎత్తబడుట అనే అంశంలో 7 సంగతులను చూద్దాం. ఈ 7 కూడా R అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. బాగా గుర్తుపెట్టుకోవడానికి సహాయకంగా ఉంటుంది. మొట్టమొదటి R రిటర్న్ అనగా ప్రభువు తిరిగి వచ్చుట. 2023 సంవత్సరాలుగా పరలోకమందు క్రీస్తు యేసు మనకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఆ పనిలో తలమునకై ఉన్నాడు. తన సంఘానికి ఒక చక్కని ఇల్లు, ఒక్కొక్కరికి ఒక మ్యాన్షన్ ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ పని మీద ఉన్నాడు. ఆయన తిరిగి వస్తానన్నాడు. కాబట్టి తన సంఘం కొరకై వచ్చే మాటను రాప్చర్ అంట, సంఘము ఎత్తబడుట అంట. అందులో మొదటి విషయం రిటర్న్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు తిరిగి వచ్చుట. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఎలా తిరిగి వస్తాడో ఆ ఆర్భాటం ఏంటో పౌలు రాస్తున్నాడు. గొప్పవారు వచ్చేటప్పుడు చాలా ఆర్భాటం కదా. మొదట ఆర్భాటం పిల్లగా వచ్చాడు. రహస్యంగా బేత్లెహేములో ఒక దరిద్రుడుగా పేదవాడుగా జన్మించాడు. ఆర్భాటం ఏమి లేదు. కానీ చనిపోయి సమాజం తిరిగి లేచి పరమునకు వెళ్ళిన ప్రభువు రెండవసారి భూలోకంలోకి వచ్చినప్పుడు మహా ఆర్భాటం అని తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని ఊరతోను అమెరికా నుండి పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. కాబట్టి 3 సౌండ్స్. ఆ సౌండ్స్ లో లేక షౌట్స్ లో మహా ఆర్భాటం కనబడతా ఉంది. గొప్ప వ్యక్తులు, ఉదాహరణకు అమెరికా ప్రెసిడెంట్ ఢిల్లీకి వస్తున్నాడు అనుకోండి, ఎంత ఆర్భాటము. ఆయన కాన్వాయ్
బయలుదేరినప్పుడు ముందు సైరన్ చేసుకుంటూ అమెరికన్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అనే దానికి సంకేతంగా ఒక సైరన్ ముందు వాహనంలో నుండి వినబడుతుంది. అలాగే పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆర్భాటముతో రెండవది ప్రధాన దూత శబ్దముతో దేవుని బూర పరలోకంలో మోగుతుంది. అది సంఘానికి మాత్రమే వినబడుతుంది. అదొక రహస్యం, అదొక మిస్టరీ, అందరికి వినబడుతుంది. యేసయ్య కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాకడకై ఎదురు చూస్తున్న సంఘం మాత్రమే వినగలుగుతుంది. ఒకటి రిటర్న్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే పరలోకం వస్తున్నాడు. కాబట్టి ఒక రాజు ఒక దేశానికి వస్తున్నాడంటే ఎంతో ఆర్భాటం. మరి రాజాధిరాజు ప్రభువులకు ప్రభువు పరలోకంలోకి వస్తున్నాడంటే పరలోకంలో ఆర్భాటం. తన వధువు కొరకై వరుడైనటువంటి యేసు ప్రభువు భూలోకానికి వెళ్ళిపోతున్నాడు. తన వధువుతో మళ్ళీ పరలోకానికి ఆయన వస్తాడు అని మహా ఆర్భాటమది. ప్రధాన దూత శబ్దం దేవుని బూర వినబడుతుండగా సంఘం వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈ మాట వింటుండగా ఒకటి గుర్తుపెట్టుకోండి. సంఘానికి అత్యంతకరమైన శుభవార్త ఏమిటి అంటే ప్రభువు రావడం, సంఘాన్ని తీసుకొని వెళ్ళటం. దాన్ని మించిన హ్యాపీయెస్ట్ న్యూస్ ఇంకేది లేదు. సంఘం పరలోకానికి వెళ్ళటం ఆ దినము కంటే మించిన బెస్ట్ డే అంటే ప్రపంచంలో ఇంకేది లేదు. సంఘం ఎత్తబడిలో ఒకటో మాట రిటర్న్ ఆఫ్ ద లార్డ్, ఆయన తిరిగి వచ్చుట అని మనం చూస్తున్నాం. రెండవది రిటర్న్ తర్వాత రెండవది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే రెజరెక్షన్ ఆఫ్ ది సెయింట్స్, అనగా క్రీస్తులో విశ్వాసం ఉంచి మృతులైన వారు ఉన్నారు. క్రీస్తులో నిద్రించిన వారు ఉన్నారు. వారి దేహాలు మట్టి కానీ వారి ఆత్మలు పరదేశంలో ఉన్నమాట వాస్తవమే. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు దూతలు వస్తారు, మహా గొప్ప సైన్యం రాబోతుంది. మించి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అనగా క్రీస్తునందు మృతులైన వారు లేక నిద్రించిన వారు సమాధంలో నుంచి తిరిగి లేస్తారు. దాన్ని రెజరెక్షన్ అంటాం. చూడండి, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేదు. అదంతా హ్యాపీ న్యూస్. చూడండి, మనకంటే ముందుగా ఈ లోకంలో నమ్ముకుని ప్రభు కొరకు జీవించి చనిపోయిన వారు కోట్ల మిలియన్స్ కోటాను మంది ఈ లోక యాత్ర ముగించారు. ఆదాము మొదలుకొని ఎంతో మంది ప్రభువుని ఎరిగిన వారు వెళ్ళిపోయారు. వారి దేహాలు మరి మట్టి మాట లేక బూడిదైపోయిన మాట వారందరూ పరదేశంలో ఉన్నారు. వారు తిరిగి మహిమ దేహాన్ని లేక పునరుత్థాన శరీరాన్ని ధరించుకుని సమాధుల నుంచి లేస్తారు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం తెలుసుకోండి అని సంఘానికి పౌరులు రాస్తారు. ఈ మర్మాన్ని రాస్తారు. ప్రియులారా, మా నాన్నగారు దాదాపు 33 ఏళ్ల క్రితమే ప్రభువునందు నిద్రించారు. ఈ మధ్య మా చెల్లి కూడా నిద్రించింది. అయ్యో వారు వెళ్ళిపోయారు అని మనం మంగళార్చన మళ్ళీ గనుక ప్రియులారా, ఎంత గొప్ప నిరీక్షణ బిడ్డలకి ఒకటవది రిటర్న్, రెండవది రెజరెక్షన్. సముద్రములో చచ్చిపోయిన రోగాలు చచ్చిపోయిన ఎలా చనిపోయినా వారు వెళ్ళిపోయారు. వారి దేహాలు వాస్తు కానీ వారి ఆత్మ తాను దయచేసి దేవుని దగ్గర ఉన్నాయి. వారు తిరిగి సమాధుల నుంచి లేస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనప్పుడు ఈ మహాసృష్టిని చేసిన వాడు
చనిపోయి సమాధి మట్టి అయిపోయిన వారిని తిరిగి ఆయన కలపలేడంటే ఆయన అసాధ్యమైనది ఏది లేదు. ఒకటవది రిటర్న్, రెండవది రెజరెక్షన్, మూడవది రెన్యువల్. మరి చనిపోయి సమాధించబడిన వారు, పరదైసుకు వెళ్ళిన వారు తిరిగి సమాధిలో నుంచి లేస్తారు. మరి మన సంగతి ఏంటి? మనము మన దేహాలు రెన్యువల్ చేయబడతాయి. రెన్యువల్ అనగా మార్పు చెందుట. ఒకటవది తిరిగి వచ్చుట, రెండవది తిరిగి లేచుట, మూడవ సంగతి మనమంతా మార్పు పొందుదుము అన్నాడు. ఈ రోజు మీటింగ్ లో మనం కూర్చున్నాం, మట్టి దేహాలతో కూర్చున్నాం. కానీ ప్రభు ఆకాశం పరలోకము నుండి ఆకాశమండలానికి వచ్చినప్పుడు, బూరధ్వని వినబడినప్పుడు బ్రతికున్న మన దేహాలు మార్చబడతాయి, రెన్యువల్ చేయబడతాయి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబురము మోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన దేహం అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన దేహము అమర్త్యతను ధరించుకుంటుంది, మనము మార్పు పొందుదము. ఈ మట్టి దేహాలు మహిమా దేహాలు మారిపోతాయి. ఈ క్షయమైన దేహాలు అక్షయ దేహాన్ని ధరించుకుంటాయి, పునరుద్ధరణ దేహాన్ని ధరించుకుంటాయి. రెప్పపాటులో ప్రపంచంలో పరిశుద్ధులందరూ ఎక్కడెక్కడ ఉన్నా సజీవులైనటువంటి పరిశుద్ధులందరూ మార్పు పొందుదురు. ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన దేహాన్ని మార్చబడతాయి. మనలో కొంతమందికి వారి కలర్ ఇష్టం ఉండదు. నేను ఆమెలా ఉంటే బాగుండు. కొంతమందికి వారి పొట్టితనం అంటే ఇష్టం ఉండదు. నేను బాగుండు. కొంతమంది అనుకుంటారు ప్రభుదాసన లాగా సన్నగా ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి వారి దేహం మీద వారికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక అమ్మాయికి అలా కలర్ మీద ఇంట్రెస్ట్ లేదంట పాపం. తన కలర్ మార్చుకోవాలని, కనీసం ముఖమైన బాగా ఐశ్వర్యరాయ తెల్లగా ఉండాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ క్రీమ్ రాశాడట. బాగా వాడింది, ముఖం బాగా చక్కగా అందంగా తయారైంది. డాక్టర్ చాలమ్మా అన్నగాని వినకుండా మళ్ళీ మెడికల్ స్టోర్కి వెళ్ళి మంచి క్రీమ్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని ఆ క్రీమ్ పడుతుందట. పూసి చర్మం కింద పడుతుంది. డాక్టర్ ఏమ్మా నా చర్మం ఊడిపోతుంది. నేను చెప్పాను కదా చాలా ఇంకా అధికంగా పూస్తే చర్మమే కండ కూడా వస్తుంది. చాలా వారిలాగా ఉండాలని చాలా కష్టపడతారు, చాలా ఖర్చులు కూడా పెట్టుకుంటారు. అయితే వినండి, ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇది మట్టి దేహం, ఇది క్షయమయ్యే దేహం, రాలిపోయే దేహం. అయితే ప్రభు మధ్యాకాశంలో పునరుత్థాన దేహం, మహిమా దేహాన్ని ధరించుకుంటాం. ఇక దానికి లేదు. యేసయ్య ఎలా ఉంటాడో అలాంటి మహిమా దేహాన్ని మనం ధరించుకుంటాం. ఆ దేహానికి నొప్పులు ఉండవు, బాధలు ఉండవు, రోగాలు తుమ్ములు ఉండవు, దగ్గులు ఉండవు. ఏది నిరోధించలేదు, ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. అటువంటి దేహాన్ని ఇవ్వబోతున్నాడు. అయ్యలారా, ఈ మాటలు వినబడుతుండగా మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే మతంలో దిగడం కాదు. ఒక క్రొత్త దేహాన్ని ధరించుకోవడం. ఏ డాక్టర్ ఇవ్వలేని ఒక బాడీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. తెలియక అపార్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే పరమతాన్ని స్వీకరించమనుకుంటున్నారు. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఏదో మతంలో దిగడం అనుకుంటున్నారు. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే దేవతలను విడిచిపెట్టి అన్య దేవుణ్ణి నమ్ముకోవడం అనుకుంటున్నారు. కాదండి. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఈ మట్టి దేహాన్ని వదులుకొని ఒక మహిమా దేహాన్ని ధరించుకొని నిత్యం పరలోకములో భాగ్యమని అర్థం చేసుకుని
అపార్థం చేసుకోవద్దు, అవకాశాలు పోగొట్టుకోవద్దు. విని 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 తెలిసి ఆనందించడానికి వెళ్ళొద్దు. ఏ కొరకై నా కొరకై చనిపోయి సమాజం లేచిన మృత్యుంజయుడు నిజమైన సత్య దేవుడు ఈ ప్రపంచానికి రాబోతున్నాడు సంఘం కోసం. ఒకటవది రిటర్న్, రెండవది రెజరెక్షన్, మృతులు తిరిగి లేస్తారు. మూడవది రెన్యువల్, మన దేహాలు మార్చబడతాయి. ఇది మూడవది రెన్యువల్, కొత్త దేహాన్ని మనం ధరించుకుంటాం. నాలుగవది రీయూనియన్, అనగా చనిపోయి సమాజం తిరిగి లేచిన వారు సజీవమైన మనం అందరం కలుస్తాం. గ్రేట్ యూనియన్ అన్నమాట. రీయూనియన్ పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు. చూడండి ఏంటా రీయూనియన్. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో మనం చదువుకున్నాం. 4వ అధ్యాయములో ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని పరలోకములోకి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు నిలుపులైన వారు మొదట లేరు. ఆ మీద సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా వారు మనం ఎన్ని కోట్ల ఇప్పటికే ఈ ప్రపంచంలో నిజమైన క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు సర్వే చేస్తే 450 కోట్ల మంది ఉన్నట్టుగా సర్వే చెప్తాం. 450 మంది మరి ఆల్రెడీ చనిపోయి సమాజం లేచిన వాళ్ళని కోట్ల మంది ఉంటారు. వారు మనము కలిసి ఒక్క ఫ్యామిలీగా, ఒక్క సంఘం వధువుగా మనమంతా కలుస్తాం. గ్రేట్ యూనియన్. పండగ వచ్చిన బంధువులు కలిస్తే ఎంత కోలాహలం ఉంటుందో కదా. రాక వచ్చారు అని మన ఇంట్లో ఎంత ఆనందపడతాము. పెళ్లిళ్ళప్పుడు సంబరాలు చూస్తే, ఆ వస్త్రధారణ చూస్తే, ఆ కలకలగా పట్టుచీరలతో ప్రజలంతా కలిసి భోంచేస్తే ఆ కలయిక చూసినప్పుడు అబ్బా అని ఎంతో ఆనందం అనిపిస్తుంది. స్నేహితులారా, యేసు ప్రభువును నమ్మడం అంటే ఒక రీయూనియన్, ఒక గొప్ప ఫ్యామిలీలో చేరిపోతున్నా. దేవుని ఫ్యామిలీగా ఆది నుండి ఎంతమంది ప్రపంచంలో ప్రభు కొరకై జీవించారు. వారు మనము కలిసి గ్రేట్ ఫ్యామిలీగా, యునైటెడ్ ఫ్యామిలీగా, సంఘమనే వధువుగా రీయూనియన్ అందరం కలుస్తాం. మా నాన్నగారు చనిపోయి, మా అమ్మగారు చనిపోయి, మా చెల్లిగారు చనిపోయి కొన్నిసార్లు చెందారు. మళ్ళీ వాళ్ళని కలుసుకుంటాం. అదంతా నిరీక్షణ చూడండి. యేసు నమ్ముకోవడం అంటే ఒక నిరీక్షణ కలిగిన జీవితం. వినాలి. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే దరిద్ర బతుకు కాదది, ఒక నిరీక్షణతో కూడిన లైఫ్ అన్నమాట. భవిష్యత్తు గురించిన ఒక మంచి హోప్, బ్లెస్డ్ హోప్ అంటారు. యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా శుభం కలగదు, శుభప్రదమైన నిరీక్షణలోకి నీవు వస్తావు. చనిపోయినా బ్రతుకుంది, మృతి చెందినా తిరిగి లేచే అవకాశం ఉంది. అటువంటి గొప్ప జీవితంలోకి నీవు వస్తున్నావు. ఒకటవది రిటర్న్, రెండవది రెజరెక్షన్, మూడవది రెన్యువల్, మార్పు పొందుదుము, నాలుగవది రీయూనియన్, పునః కలయిక తెలుగులో చెప్తారు. ఒక గొప్ప కలయిక. నాలుగవది. ఐదవది మనమంతా ఈ ప్రపంచములో నుండి దాటుకుంటాం. ఎందుకంటే సంఘం ప్రపంచంలో వెళ్ళిపోయిందంటే ఇక ఈ ప్రపంచానికి సుఖం ఉండదు. ఈ ప్రపంచానికి సుఖము ఉండదు. శ్రమలు, అగ్నిలాంటి శ్రమలు ఈ ప్రపంచానికి రాబోతున్నాయి. 7 బూరలు, 7 ముద్రలు, 7 పాత్రలు,
పరలోకమందు 7 బూరలు ఊదినప్పుడు 7 ముద్రలు విప్పినప్పుడు 7 పాత్రలు భూమి మీద కుమ్మరించినప్పుడు గత చరిత్రలో ఎన్నడూ లేని శ్రమలు, మహాశ్రమలు ఈ ప్రపంచానికి రాబోతున్నాయి. వాటిని మనము చూడకుండా, అనగా సంఘము చూడకుండా, సంఘాన్ని ఏం చేస్తున్నాయంటే రిమూవల్ ఫ్రమ్ ద ట్రిబులేషన్, శ్రమల నుంచి సంఘాన్ని రిమూవ్ చేస్తున్నాడు. కాబట్టి శ్రమలు, మహాశ్రమలు విడిచిపెట్టబడిన వారికి కానీ సంఘానికి కాదు. ఇద్దరు తిరగలు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు మనసు మీద పడుకుని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. కాబట్టి సంఘాన్ని ఆయన రిమూవ్ చేస్తున్నాడు ప్రపంచంలో నుంచి. రాబోయే శ్రమలను ఆయన తప్పిస్తూ సంఘాన్ని ఆయన రిమూవ్ చేస్తున్నాడు. ఆ సంగతి మనం మత్తయి సువార్తలో చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయములో, మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఈ రిమూవల్ అనగా ఒకరు ఎత్తబడుట, ఒకరు విడవబడుట అనే మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి రాత్రి సంఘం వెళ్ళిపోతుంది, రిమూవల్ జరుగుతుంది. సంఘం వెళ్ళిపోతే మరి మిగిలిన వారు ఈ ప్రపంచంలో యమయాతనలు అనుభవించాలి. కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, భయంకరమైన యుద్ధాలు వస్తాయి, రక్తపాతం జరుగుతుంది, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ప్రపంచం ఎన్నడూ చూడని శ్రమలు ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాయి. అయ్యలారా, యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే శ్రమలు తప్పించుకోవడం. ఈ ప్రకృతిలో భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, బీభత్సం రాబోతా ఉంది. చంద్రుడు నల్లగా మారే దినం రాబోతుంది. సూర్యుడు భగభగమండు చీకటి కలగజేసే ఒక దినం రాబోతుంది. మహాభూకంపాలు రాబోతున్నాయి, మహా తెగుళ్ళు రాబోతున్నాయి, రకరకాల వ్యాధులు ప్రపంచానికి రాబోతున్నాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ కూడా ఆ వ్యాధులు అల్లాడిపోతుంటాడు. రకరకాల విడతలు వస్తాయి, రకరకాల గడ్డలు ఏర్పడతాయి, రకరకాల బాధలు తప్పించుకోవడానికి పారిపోతుంటే కూడా, చచ్చిపోదామని గురేసుకుంటే కూడా సావని దినాలు రాబోతున్నాయి. అయ్యలారా, ఎందుకు మేము పనులు పక్కన పెట్టుకొని, నిద్రాహారం మాని, సుఖాలు పెట్టుకొని ఈ శుభ సందేశం అందిస్తున్నామంటే మీరు ఆశీర్వాదపడకూడదని, ఈ ప్రపంచంలోకి రాబోయే ఆ శ్రమలు, మహాశ్రమలు చూడకూడదని, దాన్ని తప్పించుకొని రిమూవ్ చేయబడుతున్న దేవుని సంఘములోనికి రావాలని ఆహ్వానిస్తూ ఈ మీటింగ్, ఈ సభ, ఈ కూడిక, ఈ ప్రసంగం, ఈ సందేశం అది ఉద్దేశం తప్ప మీరేదో మతం కాదు. ఉన్న మతాలు చాలు. ఇది మతము కాదు, పరలోకానికి వెళ్ళిపోయే ఒక మార్గం అన్నమాట. ఈ ప్రపంచంలో శ్రమను తప్పించుకునే ఒక మార్గం దేవుడు రాత్రి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది మత సభ కాదు, నీ జీవితానికి క్షేమాన్ని కలిగించే సభ. రాబోయే మహాశ్రమలు నువ్వు తప్పించుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సభ. గనుక ప్రియులారా, రిమూవల్ జరగబోతా ఉంది. దేవుడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దానికి ముందుగా ఈ వచనాలు మనం చదువుతున్నాం. ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన రిమూవ్ చేస్తున్నాడు. సంఘాన్ని ఆయన రిమూవల్, తొలగించబోతున్నాడు అన్న సంగతిని మనం చదువుతున్నాం. కనుక ఈ రాత్రి వేళ నీవు కూడా తొలగించబడే సంఘములో ఒక అంగముగా ఉంటే ఎంత బాగుంటుంది. నాకొద్దు, నేను దేవుణ్ణి అంగీకరించాల్సిన పని నాకు లేదు అని నిరాకరించితే రాబోయే శ్రమలను నువ్వెన్నడూ తప్పించుకోలేవు. కనుక ఈ రాత్రి సువార్త వినబడుతుండగా ఎత్తబడే సంఘములో నీ ఉండటము ఎంతైనా మంచి. ఇక ఆలస్యం చేయకుండా ఎత్తబడే సంఘములో నీవు చేయడం మంచిది. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని రిమూవ్ చేయబోతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనం, 40వ వచనం, 41వ వచనం. అలాగున
ఆయన రిమూవ్ చేయబోతున్నాడు. పొలములో ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. మంచములో ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు తిరుగని విసురుతుంటారు, ఒకరు ఎత్తబడతారు. రిమూవల్. ఈ లోకంలోని కుళ్ళు చూడకుండా, ఈ లోకంలోకి రాబోయే శ్రమలను తప్పించుకోవడానికి అవకాశం ఇస్తూ సంఘాన్ని రిమూవ్ చేస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని విషయాలు? ఆరవది రాప్చర్ అనగా ఎత్తబడుట. ఈ ప్రపంచంలో నుంచి దేవుని సంఘము ఒక్క క్షణములో మేఘమండలం మీద పరలోకానికి రాప్చర్ కొనిపోబడుదురు. అయినారా, యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే మతములో దిగటం కాదు, ఆకాశంలో ఎక్కిపోవడం. యేసు ప్రభువును నమ్ముకోవడం, పాపాలు ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించడం అంటే మతంలో దిగటం కాదు. ఆకాశ మండలము దాటి ఈ వాయుమండలము, చంద్రమండలము, ఆకాశ మండలం, సూర్యమండలము, చంద్రమండలము, నక్షత్ర మండలము, మొదటి ఆకాశము, రెండవ ఆకాశము దాటి ఒక మేఘ వాహనమనే గొప్ప వాహనం మీద పరలోకానికి ప్రయాణమండి. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే, క్రీస్తును రక్షకునిగా అంగీకరించడం అంటే ఏదో దిగిపోవడం కాదు, ఒక నీచ కులములోకి దిగిపోవడం కాదు, అన్యమతములోనికి దిగిపోవడం కాదు, ఆకాశ మండలానికి ఎక్కిపోవటం. ఎంతవరకు ప్రపంచంలో ఎవరైనా ప్రయాణం చేశారంటే హెలికాప్టర్ చేసిటారు, విమానంలో చేసిటారు, కొంతమంది రాకెట్ లో స్పేస్ షటిల్ లో చేసి ఉంటారు. కానీ ఒక రోజు సంఘము ఈ హెలికాప్టర్ నుంచి, విమానాన్ని నుంచి, రాకెట్ నుంచి కోటాను కోట్ల మందిని మోసుకుని వెళ్ళే మేఘవాహనం మీద ఆకాశ మండలానికి వెళ్ళిపోవటం ఎంత మంచి ప్రయాణం. The greatest journey ఈ ప్రపంచం చూడబోతా ఉంది. దాన్ని రాప్చర్ అంటారు, కొనిపోబడుదురు. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో వారు మనము అనగా మృతులై తిరిగి లేచిన వారు, సజీవులమై నిలిచున్న మనము, వారు మండలము ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీద సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. రాప్చర్. ఈ లోకం నుంచి రిమూవ్ చేయబడుతుంది, పరలోకానికి రాప్చర్. Caught up. ఆ రోజు ప్రపంచంలో ఒకటే వార్త. టీవీ ఆన్ చేస్తే ప్రతి ఛానల్లో ఒకటే వార్త. ఏంటి? క్రైస్తవులు కనబడుట. రాజమండ్రిలో అబ్రహాం గారు, ఆయన కుటుంబం, ఆయన సంఘం కనబడుట లేదో. క్రైస్తవులు కనబడుట లేదో. ఏ ఛానల్ ఆన్ చేసినా కానీ క్రైస్తవులు కనబడుట లేదు. తెల్లవారి పేపర్ వస్తుంది, పేపర్లో ప్రతి పేజీలో ఆంధ్రాలో క్రైస్తవులు కనబడలేదు, తెలంగాణలో క్రైస్తవులు కనబడలేదు, ఇండియాలో క్రైస్తవులు కనబడలేదు, ప్రపంచంలో క్రైస్తవులు కనబడలేదు. కోటాను మంది వారి ఇల్లు ఖాళీ, మందిరాలు ఖాళీ. యేసు ప్రభువును నమ్ముకున్న డాక్టర్ ఆపరేషన్ చేస్తా ఉంటాడు. ప్రభు వస్తాడు. ఆపరేషన్ చేస్తుండగానే మహిమా దేహాన్ని ధరించుకొని డాక్టర్ వెళ్ళిపోతాడు. అదృశ్యం. మరి పేషెంట్ కదా, మంచి డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు, ఆర్భాటంతో ప్రభు యొక్క స్వరం విన్నాడు, మహిమా దేహాన్ని ధరించుకున్నాడు, అక్కడి నుంచి అక్కడే ఎత్తబడ్డాడు. క్షణములో, నిమిషములో రెప్పపాటున ఆకాశమండలమున మేఘముల మీద వెళ్ళిపోయాడు. ఆ బస్సు ఏ లోయలో పడుతుందో, ఏ కొండ నుండి పడుతుందో వినండి. ఆ రోజు ప్రపంచం యాక్సిడెంట్స్ చరిత్రలో ఎన్నో ప్రపంచం చూడండి. అది ప్రపంచానికి కలవర దినం, పరిశుద్ధులకు పర్వదినం. అయినారా, సంఘం ఎత్తబడుట అనే దినాన ప్రపంచానికి కలవర దినం, దేవుని సంఘానికి పండుగ దినం. ఆ దినాన్ని నీవు ఎలా చూడబోతున్నావు?
ఎత్తబడే సంఘములో ఉండి పర్వంతుగా చేసుకుంటావా, విడువబడే ప్రపంచంలో ఉండి మహాశ్రమల పాలై, ఆ తర్వాత తీర్పుల పాలై, ఆ తర్వాత నరకాగ్నిగుండములో యుగ యుగములు కాలబోతావు. ఏంటి నీ సిద్ధపాటు? ఏంటి నీ రెడీనెస్? తెలియక యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే మతం అనుకుంటున్నారు, అన్యమతం అనుకుంటున్నారు. కానీ కాదు. నరకాగ్ని తప్పించుకొని, రాబోయే శ్రమను తప్పించుకొని, మేఘవాహనం మీద పరలోకానికి వెళ్ళిపోవడం అండి. ఒక గొప్ప ట్రావెల్ చేయబోతున్నాం. వాయుమండలం దాటి, చంద్రమండలం దాటి, సూర్యమండలం దాటి, నక్షత్ర మండలం దాటి ఒక మేఘం మీద ప్రయాణమై వెళ్ళిపోతున్నాం. అంటే ఆ పండుగ ఎలా ఉంటుందో చూడండి, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి. ఆ పరలోకానికి, నిన్న చెప్పుకున్న పరలోకానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ పరలోక ప్రయాణంలోనికి నేను ఆహ్వానిస్తున్నాం. మతంలోనికి, పరలోక ప్రయాణంలోనికి ఆహ్వానిస్తున్నాం. రాప్చర్, పరిశుద్ధులందరూ వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో ఎన్ని యాక్సిడెంట్లు, టీచర్ పాఠాలు చెప్తుంటాడు, బోర్డు మీద రాస్తా ఉంటాడు, ఎత్తబడతాడు. పిల్లలకు కలవరం. ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటారు. ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసి. ఒకరు ఎత్తబడతారు. కలవరం. ప్రపంచమంతా ఒకటే వార్త, క్రైస్తవులు అదృశ్యం. ఆ వార్త ఈ రాత్రి వినబడవచ్చునేమో. నీవు ఇంటికి వెళ్ళక వెళ్ళే వార్త వినబడవచ్చునేమో. ఎందుకనగా రాకడ సూచనలు స్పష్టంగా జరిగిపోయాయి. ఇక ఆయన రాకడికి, సంఘం పోకడికి ఆలస్యమే లేదు. ఈ ప్రసంగం ముగింపు లోపలే రావచ్చు. ఇక్కడున్న వారందరూ పరిశుద్ధులు ఎత్తబడతారు. గ్రౌండ్ ఖాళీ అయిపోతుంది. నీవు యేసుని ఎరగని వ్యక్తివైతే ఆగిపోతావు, విడిచిపెట్టబడతావు. నీ కళ్ళ ముందే నీ స్నేహితులంతా నమ్ముకున్న వారు వెళ్ళిపోతుండగా నీవు విడువబడితే ఆ తర్వాత 7 మహా సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి సువార్తను అంగీకరించండి, సిద్ధపడండి, రాప్చర్ కొరకు సిద్ధపడండి. ఎత్తబడుట 7వది రాయల్ రెసిడెన్సీ, రాజుతో నిత్య కాపురం. ఆ సంగతి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. రాయల్ రెసిడెన్సీ, రాజాదిరాజు ప్రభువైన ప్రభుతో సదాకాలము మనం కాపురము చేయబోతున్నాం, సహవాసం చేయబోతున్నాం. మన జీవితము ప్రభువుతో విలీనమైపోతుంది. సదాకాలము ప్రభువుతోనే ఉండబోతున్నాం. అస్సలైన రెసిడెన్సీ అదే పరలోకం, రాయల్ రెసిడెన్సీ. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఒక మంచి రెసిడెన్సీలో, అది కూడా రాయల్ రెసిడెన్సీలో, గాడ్లీ రెసిడెన్సీలో. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదుల గల ఆ పట్టణం, పునాదుల గల నివాసంలోనికి, నిత్య నివాసంలోనికి వెళ్ళిపోవడం ఉచితమే. బంగారు వీధుల పట్టణం, సూర్యకాంతము, నీలము, యమునారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సుగంధము, రకరకాల ముత్యాలతో నీ కొరకై పొరగబడి దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరలోక పట్టణము, రాయల్ రెసిడెన్సీలో నిత్య కాపురము మనము చేయబోతున్నాం. నిత్యము ప్రభుతో పాటు ఉండబోతున్నాం. ఆ సంగతి ప్రకటన గ్రంథం 21లో కూడా మనం చదువుతున్నాం. 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి నిత్యము తోడుగా, Emmanuel, God with us, నిరంతరము ఆ మహానివాసంలో ఉంటాం. గోల్డెన్ సిటీలో, రాయల్ రెసిడెన్సీలో ఫ్లాట్ కావాలా నీకు? ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకో, ఇప్పుడే రిజర్వేషన్ చేసుకో. ఖర్చు లేదు.
కష్టము లేదు. అదంతా యేసు ప్రభు నీ కొరకే కష్టపడ్డాడు, ఖర్చు పెట్టుకున్నాడు. కేవలం ఈ రాత్రి ప్రభువా నేను పాపినయ్యా, నశించిన నరకానికి వెళ్ళిపోతున్నటువంటి దరిద్రునయ్యా, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. నీవు నా రక్షకుడవని, నా దేవుడవని నమ్ముకుంటున్నాను. ఇదిగో నా నోటితో యథార్థంగా నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు అనే ఒక్క మాట నీ గమ్యాన్ని మార్చేస్తుంది. ఈ చిన్న ప్రార్థన నీ గమ్యాన్నే మార్చేస్తుంది. దొంగను దొరగా చేసి పరదేశుడు తీసుకువెళ్ళింది ఆ చిన్న ప్రార్థనేగా. ఈ రాత్రి ఆ ప్రార్థన చేయలేవా? సూక్ష్మములో మోక్షం అని పెద్దలు అన్నారు. ఏంటా సూక్ష్మం? మన ఖర్చు కాదు, మన కష్టం కాదు. ఆల్రెడీ మన కొరకే ఖర్చు పెట్టుకున్నాడు తన ప్రాణాన్ని. మన కొరకే కష్టపడ్డాడు, కరుణాసురుడు బలి అయిపోయాడు. కేవలం చనిపోయి సమాజం తిరిగి లేచిన ప్రభువును ఆ నిత్య దేవుని సత్య దేవుని హృదయంలో విశ్వసించు పాపాలు ద్వారా పాపం పటాపంచలవుతుంది. నీ కష్టమేం లేదు. నీవు నేను పరలోకాన్ని కొనలేమని, సొంతగా సంపాదించుకోలేమని ఆయనే ఉచితంగా మనకిస్తుండగా ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు తల్లి? ఎలా తప్పించుకుంటావు తండ్రి? ఎలా తప్పించుకుంటావు తమ్ముడు? ఎలా తప్పించుకుంటావు చెల్లె? ఈ రాత్రి ఈ సభ ద్వారా నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు వింటున్నా ఒక్కసారి ఆలోచించు. ఇది మతం అంటారా? పరిశుద్ధ గ్రంథములో దేవుడు మానవాళి కొరకై ఏర్పాటు చేసిన మహాభవిష్యత్తు కాదా చెప్పండి? అపార్థం చేసుకో. అవకాశాన్ని కోరుకో. ఉచితంగా దొరికే ఆ నిత్య నివాసాన్ని మిస్ చేసుకో. సంఘము ఎత్తబడుట, అందులో 7 సంగతులు మనం చూచాం. అలాంటి సంఘములో ఉన్న మనం సంఘం ఎత్తబడుట దినము కొరకు, ఆ సంభవము కొరకు ఈ లోకములో ఆయన వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు ఎలా సిద్ధపడాలో 5 మాటలు తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలున్నాయి. 5 సిద్ధపాట్లను మీకు చూపించి ముగిస్తాను. ప్రతి అధ్యాయములో ఆయన వస్తాడు, సిద్ధపడండి. 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 ఆయన రాకడను ప్రస్తావిస్తూ ఆ సంఘం ఎలా సిద్ధపడిందో పౌలు రాస్తున్నాడు. అందుకోసమే ఈ పత్రిక ఏమంటే రాకడ పత్రిక. ప్రభువు రాకడ గురించి ప్రతి అధ్యాయంలో, ఆ రాకడ వరకు సంఘం ఎలా సిద్ధపడిందో ప్రతి అధ్యాయంలో. అదే మన పాట. తెస్సలోనికలు సిద్ధపడ్డాడు, పౌలు సిద్ధపడ్డాడు. మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఏంటి ఆ సిద్ధపాట్లు? 5 అధ్యాయాల్లో 5 సిద్ధపాట్లు చూద్దాం. మొట్టమొదటి సిద్ధపాటు మొదటి అధ్యాయంలో చూడండి, తెస్సలోనికలు ఎలా సిద్ధపడ్డారు. తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ప్రభువు రాబోతున్నాడు అని 10వ వచనములో, యేసు పరలోకము నుండి వచ్చును అని 10వ వచనంలో అన్నాడు. యేసు పరలోకము నుండి వచ్చును. ఆయన వచ్చే మాట వాస్తవమే లేండి. మరి సంఘము ఎలా సిద్ధపడింది? తెస్సలోనికలు ఎలా సిద్ధపడ్డారయ్యా అంటే 10వ వచనంలో, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకును అని రాయబడింది. కాబట్టి అక్కడ కనెక్షన్ ఏంటంటే ప్రభు రాబోతున్నాడు, యేసు పరలోకం నుంచి రాబోతున్నాడు. తెస్సలోనికలారా మీరు చక్కగా సిద్ధపడ్డారు. ఏంటి సిద్ధపాటంటే విగ్రహములను విడిచి దేవునికి దాసులు అగుట. ఈ రాత్రి వేళ స్నేహితులారా, నిజదేవుడు యేసు ప్రభు, సత్యదేవుడు యేసు ప్రభు అని హృదయములో ఎరుగుదు. కానీ ఇంకా నీ జీవితంలో ఉన్న విగ్రహాలేంటి? విగ్రహము అంటే దేవునికి బదులుగా నీవు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అదే పెద్ద విగ్రహం. తెస్సలోనికలు యేసుక్రీస్తు ప్రభు సత్యదేవుడు, నిత్య దేవుడు అని ఎరిగిన తర్వాత వారి దగ్గర ఉన్న విగ్రహములను విడిచిపెట్టారు. దేవుని ప్రజల మధ్య ఏ విగ్రహాలు ఉంటాయా? అయితే వినండి, మన గృహాల్లో విగ్రహాలు ఉండవు, మన గుడులలో విగ్రహాలు ఉండవు, మన గూళ్ళలో విగ్రహాలు ఉండవు. కానీ ఎక్కడ ఉంటాయి? మన గుండెల్లో ఉంటాయి. ఆ సంగతి యెహెజ్కేలు
14వ అధ్యాయం 4వ వచనములో, మీరు మనస్సున విగ్రహములను పెట్టుకొని నాకు ఆయాస కలిగిస్తున్నారు, మీరు హేయమైన వాటిని జరిగిస్తున్నారు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి స్నేహితులారా, ఎత్తబడే సంఘంలో నీవు ఉన్నమాట వాస్తవమే, కానీ ప్రభు నిన్ను కోరేది ఏంటంటే, నేను నిజ దేవుడిని నేను ఎరిగి ఇంకా నీ గుండెల్లో ఎందుకు విగ్రహాలు పెట్టుకున్నావు? తెస్సలోనికైలు వాటిని విడిచిపెట్టారు, జీవగముల దేవుని నమ్ముకున్నారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. నీవు కూడా ఎదురు చూస్తున్నావు, కానీ మొదటి సిద్ధపాటు లేదే అంటున్నాడు. ఏంటి నీ గుండెలో ఉన్నటువంటి విగ్రహం? దేవునికి వ్యతిరేకంగా ఏంటి ఆ విగ్రహం? ఏమిటా బొమ్మ? జీవము లేని వాటిని, వ్యర్థమైన వాటిని గుండెల్లో పెట్టుకున్నవే. దేవునికి ఇష్టం లేని వాటిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నావా నీవు? దేవుని స్థానంలో దాన్ని పెట్టుకున్నావా? అందుకోసమే పేతురు అంటున్నాడు, నిజంగా మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నట్లయితే మీ హృదయాల్లో ఈ విగ్రహాలు ఎందుకు? వాటిని మానండి అంటున్నాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. ఇవే విగ్రహాలు అంటే. కంటి కనబడవు, చేతితో చేయబడవు, ఒక ఆకారం ఉండదు, అవి గుండెల్లో ఉన్న విగ్రహాలు. మానండి, ఆ విగ్రహ పూజ మానేయండి. యేసయ్య నీ కొరకై చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన మృత్యుంజయుడని, జీవం గలవాడని, నీ నిత్య జీవాన్ని ఇచ్చిన వాడని, పునరుత్థానము జీవమని ఎరుగుదువు, కానీ జీవము లేని విగ్రహాన్ని నీ హృదయంలో పెట్టుకున్నావే. ప్రభు దయాళుడని ఎరుగుదువా నీవు? ఎరిగిన తర్వాత ఎందుకవి ఇంకా అని పేతురు పత్రికలో ఇక్కడ మానండి అన్నాడు. 4వ అధ్యాయానికి వస్తే అక్కడేమంటున్నాడో చూడండి. 4వ అధ్యాయం 3వ వచనము, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. 2వ అధ్యాయంలో మానండి అన్నాడు. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? చాలించండి, ఆ విగ్రహారాధన వద్దు. జీవము గల దేవుణ్ణి ఎరిగిన నీవు ఇంకా ఆ విగ్రహాలను ఎందుకు పూజిస్తావు, ఆరాధిస్తావు? మానేయి. ఆ పోకిరి చేష్టలు మానేయి, ఆ దురాశలు మానేయి, ఆ మద్యపానం మానేయి, అల్లరితో కూడిన సినిమాలు, సీరియళ్ళు మానేయి అని పేతురు రాస్తుండగా పౌలు ఏమంటున్నాడు చూడండి. కొలస్సై పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చరత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయండి. చంపండి. మీ హృదయంలో ఇంకా ఏంటి ఆ పాపము? ఏంటి ఆ రహస్య పాపము? చంపవా నీవు? ఇంకా మెడకేసుకుని తిరుగుతావా? అది పామని తెలుసు నీకు. పామని తెలిసి కూడా పాలు పోసి పెంచుతావా? కాటు వేసి కాటికి పంపిస్తుంది. చంపివేయండి. చంపవలసిన దాన్ని చంపకపోతే అదే ఒకరోజు మనల్ని చంపి సమాధి చేస్తుంది. వద్దు. నిజ దేవుని ఎరిగిన నీవు, సంఘం ఎత్తబడుతుండగా సంఘములో ఉన్న నీవు సిద్ధపడవా? విగ్రహములను విడిచిపెట్టి దేవునికి దాసులు కండి. దేవా, కల్వరి శిలువలో నీ దేహమంతా నా కొరకే అర్పించావు. ఇదిగో నా దేహమంతా నీకు సజీవ యాగముగా, నా అవయవాలన్నీ నీకు నేను సమర్పించుకుంటున్నానయ్యా. ఈ చేతులతో ఆ పాపమును చేయను, ఈ కాళ్ళతో ఆ తిరుగుండి తిరగను, ఈ కళ్ళతో ఆ పాపాన్ని చూడను, ఈ నోటితో ఆ మాటలు పలకను, ఈ హృదయముతో ఆ రీతిగా దురాశ నేను కలిగి ఉండనయ్యా. ఇదిగో నీకు సమర్పించుకుంటానని సిద్ధపడతావా ప్రభు రాకడ కొరకై? 1వది, విగ్రహములను విడిచి దేవునికి దాసులగుట. మొదటి సిద్ధపాటు. 2వ సిద్ధపాటు చూడండి. అదే తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో కూడా మళ్ళీ ప్రభు రాకడను పౌలు గుర్తు చేస్తూ వారు ఎలా సిద్ధపడ్డారో మాట్లాడుతున్నాడు. 19వ వచనములో యేసు యొక్క రాకడ సమయమున అని
రాకడ ప్రస్తావన తెచ్చాడు. రాకడ ప్రస్తావన 19 వచనంలో తెచ్చి ఆ రాకడకి పౌలు ఎలా సిద్ధపడ్డాడో చెప్పాడు. ఏంటి ఆ సిద్ధపాటు అంటే ఆత్మలను సంపాదించుట. ఆ సంగతే పౌలు మాట్లాడుతున్నాడు. యేసు యొక్క రాకడ సమయమున నాకెంతో ఆనందం, నాకెంతో మహిమ, నాకెంతో ఘనత, నాకెంతో సంతోషం. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని బట్టే ప్రార్థించి ప్రార్థించి సువార్త ప్రకటించి ప్రకటించి మిమ్మల్ని సంపాదించుకున్నాను. రేపు మా కిరీటము మీరు కాదా? యేసు యొక్క రాకడ సమయమున మీరే కదా మా కిరీటం. అలా నీవు చెప్పుకోవడానికి, నేను చెప్పుకోవడానికి మనం సిద్ధపడవలసిన రెండవ సిద్ధపాటు ఏంటంటే ఆత్మలను సంపాదించుట. నీతో పాటు ఎంతమంది వస్తారు పరలోకానికి? నీ భర్త వస్తాడు, నీ భార్య వస్తుందా, నీ పిల్లలు వస్తారా? సంపాదించుకున్నావా వారిని? మనలో కొంతమందికి ఎట్టుంటదంటే నా కొడుకు బీటెక్, నా బిడ్డ ఎంటెక్, నా కొడుకు డాక్టరు, నా కొడుకు ఇంజనీర్. అబ్బో, ఈ చదువులు చెప్పుకొని మురిసిపోతున్నాం కానీ సస్తే నరకానికి వెళ్తారేమో, ప్రభు వస్తే వారు విడిచిపెట్టబడతారేమో, వారు ఇంకా రక్షణ పొందలేదే అని ఆలోచనే మనకు రాదు. నీ బిడ్డలు రక్షణ పొందారా? ఎత్తబడే సంఘములో ఉన్నారా వాళ్ళు? ఎందుకు ఆలస్యం చేస్తావు? కూర్చోబెట్టుకోవాలని వారితో మాట్లాడు. రక్షణ గురించి చెప్పు, పరలోకాని గురించి చెప్పు, నరకాని గురించి చెప్పు, పరలోకానికి మార్గమై ఉన్న క్రీస్తుని గురించి చెప్పు, ఆయన చేసిన బలియాగాని గురించి చెప్పు, ఎలా క్రీస్తుని అంగీకరించాలో చెప్పు. లేత వయసులో ఉండగానే వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఆ రక్షణ సొంతం చేసుకునేలాగున వెంటాడు తల్లి, వెంటాడు అయ్యా. మన పిల్లలంటే మనకెంత ముద్దు చేయండి, కానీ మొద్దు చేయకండి, ఎద్దవుతారు. వారికి రక్షణ గురించి చెప్పండి. పిల్లోడు లేండి, వానికి ఏం తెలుస్తుంది అని దాటేయద్దు. ఈరోజు పిల్లలకు తెలియదంటూ ఏమి లేదు, అన్నీ తెలుసు. మొన్న ఒక చోట స్కూల్ దగ్గర పెద్ద గలాట జరుగుతుంది, అంటే కొట్లాట. కట్టెలు తెచ్చుకున్నారు కొట్టుకోవడానికి. బండి మీద పోతే ఏంటప్ప గలాట అంటే, అవును సార్ గలాట. ఏం గలాట అంటే పిల్ల గలాట అంట. ఏంది పిల్ల గలాట అంటే, ఎవడో పిల్లకి ఐ లవ్ యూ అని రాసినాడు అంట. ఆ పిల్ల తీసుకుపోయి వాళ్ళ నాయనకి ఇస్తే వాళ్ళ నాయన కట్టెలు పట్టుకొచ్చినాడు, వీళ్ళ నాయన కట్టెలు పట్టుకొని. మొత్తానికి ఆ పిల్ల రాసినవాడు, ఐ లవ్ యూ రాసినవాడు ఎన్నవ క్లాస్ అని అడిగితే 3వ తరగతి. ఏ పిల్లకు రాసినాడు? ఆ పిల్ల ఏ తరగతి అంటే 1వ తరగతి. అంటే వీడికి ఐ లవ్ యూ అని రాసేది తెలుసు, ఇది లవ్ లెటర్ అని 1వ తరగతి పిల్లకి తెలుసు, ఇది అలా రాయకూడదని తెలుసు, అలా రాసినాడు కాబట్టి నాయనకి ఇవ్వాలని తెలుసు. అంటే 1వ తరగతి పిల్లకు కూడా తెలుసు అన్నమాట ఇది లవ్ కాదు, కొవ్వు అని. నీ బిడ్డకు నరకం ఉందని చెప్తే అర్థం కదా? పాపం అంటే అర్థం కావడం లేదా? వారికి తెలుసు, వారి నేత్రాలకు తెలుసు. ఆలస్యం చేయొద్దు. చేతులారా నీ పిల్లలని నరకానికి పంపించవద్దు. వారి హృదయంలో ఈ అవగాహన కలుగుతుండగానే పాపం అంటే శిక్ష ఉందిరా, అగ్నిగుండం ఉంది, ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఉంది నాయన, ఒప్పుకోవడానికి నీకెందుకు కష్టము, మోకాళ్ళ మీద పడి ప్రభువుని అడుగు, ప్రభువు క్షమిస్తాడు అని లేత వయస్సులోని వారిని తయారు చేయండి. ఎందుకంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత నీ మాట వాడు వినడు, బయటి ప్రపంచం విననివ్వదో. లేతగా ఉన్నప్పుడే ఆ మొక్క నాటండి. ఆ నేల కఠినమైన తర్వాత నువ్వు నాటలేవు, వాడు అంగీకరించాడు. అలాంటి వాతావరణం ఉంది ప్రపంచం. సంపాదించుకున్నావా ఏమైనా? నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువులను, స్నేహితులను, నీతో పనిచేసే వారిని ఎన్నడైనా సువార్త చెప్పావా? ఆరని అగ్నిగుండం ఉందని చెప్పావా? ఒక హాస్టల్లో ఏ, బి అని 2 పిల్లలు ఉన్నారు. ఒకరోజు ఏ యాక్సిడెంట్లో చనిపోయింది. బికి ఆ వార్త తెలిసింది. అయ్యో అని రోడ్డు మీద పడి
అయ్యో చచ్చిపోయావా అని ఏ సమాధికి వెళ్ళి బి సమాధి కార్యక్రమం ముగించుకొని రాత్రి హాస్టల్ వచ్చి పడుకుంది. ఏడ్చి ఏడ్చి అలా నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఏ నుంచి లెటర్ వచ్చింది. ప్రియాతి ప్రియమైన బికి ఏ రాయుట ఏమే 5 సంవత్సరాలు కాలేజీలో ఫ్రెండ్షిప్ చేశావు, టీ దాపావు, దోశ తినిపించావు, రికార్డ్స్ ఇచ్చావు, కొన్నిసార్లు ఇంటికి తీసుకెళ్ళి బర్త్డేకి బట్టలు పెట్టావు. 5 సంవత్సరాలు నీతో పాటే రూములో ఉన్నాను. కానీ ఒక్కసారి కూడా చచ్చిన తర్వాత నరకం ఉందని ఎందుకు చెప్పలేదే నీవు? నరకము తప్పించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఒక్క మాట నాకు చంప చల్లుమని కొట్టి చెప్పింటే నేను కూడా యేసు ప్రభు నమ్ముకోను కదా. 5 సంవత్సరాలు నీతోనే ఉన్నాను కానీ ఒక్కసారి కూడా చెప్పలేదు. ఈరోజు చచ్చాను, 6 అగ్నిగుండములు కాలిపోతుంది. ఎంత మోసం చేశావే. నాకైతే ఈ మోసం చేసావు. కానీ మన ఫ్రెండ్స్ ఎంతో మంది హాస్టల్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు, మన ప్రొఫెసర్స్ ఉన్నారు. వారి నరకాగ్నిగుండానికి రాకుండా నరకముందని వారికి చెప్ప. పరలోకానికి మార్గము యేసు అని వారికి చెప్పు. నాకు చేసిన మోసం వాళ్ళకి చేద్దాం. ఎట్లు ఆరని అగ్నిగుండములో మలమల కాలిపోతున్న నీ స్నేహితురాలు ఏ అని ఆ లెటర్ చదువుకుంది. నిద్రలో ఉలిక్కిపడి లేచింది. అయ్యో దేవా, 5 సంవత్సరాలు నాతో ఉండగా ఒక్కసారి కూడా నా స్నేహితురాలికి నేను సువార్త చెప్పలేదు. నా వంతుగా నేను ప్రకటించింటే, నా బాధ్యతగా చెప్పి ఉంటే నా మీదేమో ఆరని మంటలకు వెళ్ళిపోయిందా దేవా, క్షమించు నాయనా అని ఆ రోజు నుంచి హాస్టల్లో గది గది తిరిగి, కాలేజ్ అంతా తిరిగి సువార్త చెప్పడం ప్రారంభించింది బి. ఈ సంగతి వింటుండగా నీవేమైనా ఒక్కరికైనా సువార్త చెప్పిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఈ వారంలో ఒక్కరినైనా ప్రభు కొరకు సంపాదించుకున్న ఆనవాళ్ళు ఉన్నాయా? మొదటి సిద్ధపాటు విగ్రహములను విడిచిపెట్టుట, ప్రభువుకు దాసులగుట. 2వ సిద్ధపాటు ఆత్మలను సంపాదించుకునుట. 3వ సిద్ధపాటు చూడండి, 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో కూడా ప్రభువు రాకడను గురించి 12వ వచనములో ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు అని రాకడ ప్రస్తావన తెచ్చాడు 13వ అధ్యాయములో, 13వ వచనములో. 3:13లో రాకడ ప్రస్తావన చెప్పకుండా ఆయన ఏం చెప్పడం లేదు. ప్రతి అధ్యాయంలో రాకడను ప్రస్తావిస్తున్నాడు, ఎలా సిద్ధపడాలో కూడా చెబుతున్నాడు. అక్కడ ఎలా సిద్ధపడమన్నాడంటే, మీరు ప్రేమలో విస్తరించండి బాబు, ప్రేమలో విస్తరించండి. 13వ వచనం, మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వెళ్తున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లండి. అది 3వ సిద్ధపాటు, సంఘానికి ప్రభు ఇస్తున్న సిద్ధపాటు. 1వది విగ్రహములను విడువండి, 2వది ప్రజలను సంపాదించండి, 3వది ప్రేమలో విస్తరించండి. దేవుని ఎడల ప్రేమ, దేవుని సంఘం ఎడల ప్రేమ, దేవుడిచ్చిన కుటుంబం ఎడల ప్రేమ, దేవుడిచ్చిన బిడ్డల పట్ల ప్రేమ ఉందా? మొదటి ప్రేమ ఎప్పుడో వదిలేశాను. ఆదిలో దేవుడు అంటే ఎంత ప్రేమ, దేవుని పని అంటే ఎంత ప్రేమ, ప్రార్థన అంటే ఎంత ప్రేమ, దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమ, ఎంత పరుగు. ఇప్పుడు రాను 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 రాజుగుణం ఏమైందట, గాడిదైనట్టుగా దేవునికి దూరం అయిపోతున్నా. ప్రేమ ప్రియులారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. చెప్పండి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని పట్ల మన ప్రేమ ఎట్లుంది? దేవుడిచ్చిన సంఘం పట్ల ప్రేమ ఎలా ఉంది? దేవుడిచ్చిన కుటుంబం పట్ల, నీ భార్య పట్ల, బిడ్డల పట్ల ప్రేమ ఎలా ఉంది? దేవుని కార్యాల పట్ల ప్రేమ ఏమైంది? ప్రభు రాబోతున్నాడు, ఈ ప్రేమలో విస్తరించండి. శ్రేష్టమైన ప్రేమను మిస్ కావద్దు.
యేసయ్య తన ప్రేమతో మనల్ని సంపాదించుకున్నాడు. మనం కూడా మన ప్రేమతో అనేక మందిని సంపాదించుకుందాం, ప్రేమలో విస్తరిద్దాం. మీకు ఒక చిన్న పరీక్ష. 5లో 1 పోతే ఎంత? 4. ఇది మనకు తెలిసిన లెక్క. అయితే నేను ఒకటి చెప్తాను. 5లో 1 పోతే 0. అదేంటో చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 5 చెప్పాడు. మొదటి 2 వచనాల్లో 5 చెప్పాడు. 5 చెప్పి అందులో 1 మిస్ అయింది అంటున్నాడు. ఆ ప్రేమ మిస్ అయితే అంత వ్యర్థము అన్నాడు. 5 సంగతులు చెప్పాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగలనాడు తలమును ఎందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను అని 5 సంగతులు చెప్పాడు. 5 సంగతులు చెప్పి 1 మిస్ అయిందన్నాడు. ఏంటది? ప్రేమ లేని వాడనైతే. 5 - 1 అన్నాడు. అని ఏమన్నాడు? ఈక్వల్ టు ఏమన్నాడు? వ్యర్థుడను అంటే 0. 5 - 1 = 0. ప్రేమ లేని వాడనైతే నా సేవ ఎంత వ్యర్థం. దేవా, నువ్వు ప్రేమించినట్టుగా నేను నిన్ను ప్రేమించడానికి, నీవు నాకు ఇచ్చిన భార్య బిడ్డల్ని ప్రేమించడానికి, భర్త బిడ్డల్ని ప్రేమించడానికి నాకు సహాయం చేయి. నీవు నాకు ఇచ్చిన సంఘాన్ని ప్రేమించడానికి, ప్రేమలో విస్తరించడానికి నన్ను సిద్ధపరచు దేవా అని అడుగుదాం. 1వది విగ్రహములను విడిచిపెట్టుట, 2వది ఆత్మను సంపాదించుట, 3వది ప్రేమలో విస్తరించుట, 4వది చూడండి తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో అందులో ప్రధానంగా 4వ అధ్యాయంలో ఒక మాట మాటి మాటి కనబడుతుంది. ఆ మాట ఏంటంటే ఒకనినొకడు అని ఈ 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, విశేషంగా 4వ అధ్యాయంలో ఒకనినొకడు అనే మాట ఈ 3 అధ్యాయాల్లో కలిపి 7 సార్లు ఒకనినొకడు అనే మాట అన్యోన్యతను తెలియజేస్తుంది. 4వ సిద్ధపాటు ఏంటంటే అన్యోన్యత కలిగి ఉండండి. విశ్వాసులారా, మీ బిడ్డలతో, సంఘ ప్రియులతో, భార్యాబిడ్డలతో ఒకనినొకడు అన్యోన్యత ఉందా? అలా చూడండి. తెస్సలోనికీయులకు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో చివరి లైన్లో ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమ అన్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకనినొకడు అన్నాడు. ఒకనినొకడు. 4వ అధ్యాయం 18వ వచనములో కాబట్టి మీరు ఈ మాటల చేత చదవండి, ఒకనినొకడు. 5వ అధ్యాయం 11వ వచనములో ఒకనినొకడు ఆదరించి. 5:13లో ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. మొత్తానికి 7 సార్లు ఆ మాట. అన్యోన్యత కలిగి ఉందాం. ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనం అన్యోన్యత, ఆ చిక్కదనం ఈరోజు కుటుంబంలో మిస్ అయిపోతా ఉంది, సంఘములో మిస్ అయిపోతాం. ఒకసారి ఒక తండ్రి అనుకున్నాడు, ఇప్పుడు సంపాదించే సరిపోదో, ఫారిన్కి వెళ్ళాడు. ఆ రోజు ఫుల్గా సంపాదించాడు, సూట్ కేసు నిండా. ఒక పార్కులో కూర్చొని ఆలోచిస్తున్నాడు, వా, ఈరోజు లక్షలు సంపాదించాను అని. ఇట్లా ఆలోచిస్తుండగా ఎదురుగా ఒక టేబుల్, 2 చైర్లు, అక్కడ తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. డాడీ ఇది డాడీ, ఇది వేసుకోండి డాడీ, చాలా బాగుంటుంది అంటుంటే డాడీ అంటారు, రే పకోడా వేసుకోరా, చాలా బాగుంటుంది, ఈ అప్పడం తీసు అని ఇద్దరు మాట్లాడుకుంటూ అన్యోన్యంగా భోంచేస్తా ఉంటే ఇతను ఇలా చూచి, ఎప్పుడు నా కొడుకుతోనే అట్లా మాట్లాడలేదే, ఎప్పుడు నా భార్యతోనే అట్లా కలిసి భోంచేసినట్టుగా నాకు గుర్తులేదే. డబ్బులు అని డబ్బులు సంపాదిస్తున్నాను, కానీ నా కొడుకుతో ఎప్పుడు నేను అట్లా మాట్లాడలేదు.
ఛీ, ఈ సంపాదన అంతా ఎవరి కోసం అని సూట్ కేసు సర్దుకొని భార్య బిడ్డలతో అన్యోన్యంగా గడపాలని, ముచ్చటించాలని, కలిసి ఆడుకోవాలని, పాడుకోవాలని, కలిసి భోంచేయాలని, అన్యోన్యతను పంచాలని విమానం ఎక్కాడు, దిగాడు, కారు ఎక్కాడు, ఇంటికి వచ్చాడు, తలుపు తట్టాడు. తలుపు తట్టగానే తలుపు తీశాడు కొడుకు. డాడీ వచ్చేసావా? ఏంటి అని ఎంత త్వరగా వచ్చావు అనగానే డాడీ అంటున్నాడు, రే నీకోసం వేరా, నీతో స్పెండ్ చేయాలని, నీతో కలిసి భోంచేయాలి, నీతో కలిసి ఆడుకోవాలి, నీతో కలిసి పాడుకోవాలి, నీతో కలిసి ప్రయాణం చేయాలని, నీతో కలిసి ఆనందించాలని అన్ని పక్కన పెట్టుకుని వచ్చాను అనగానే కొడుకు అంటున్నాడు, ఏం డాడీ ఏమైనా స్క్రూ లూజ్ అయిందా నీకు? మెంటల్ ఏమన్నా? మెంటల్ కాదురా, నిజంరా. మమ్మీతో నీతో ఎన్నడూ నేను అలా గడపలేదు. నా ఒడిలో నిన్ను కూర్చోబెట్టుకొని, మమ్మీని పక్కన కూర్చోబెట్టుకొని మనం కలిసి భోంచేద్దాం, కలిసి కథలు చెప్పుకుందాం, కలిసి ప్రయాణం చేద్దాం, అన్యోన్యంగా చెబుతామంటే డాడీ మీకేదో మెంటల్ వచ్చినట్టుంది, ఎప్పుడు మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాం అనగాని మెంటల్ కాదురా, రియల్ రా, అందుకోసమే వచ్చినాను అంటే కొడుకుంటున్నాడు, డాడీ చూసినానులే డాడీ, 24 సంవత్సరాలుగా డాడీ ఆడుకుందాం, పాడుకుందాం, మాట్లాడుకుందాం, మా సమస్యలు వినండి, మా బాధలు తెలుసుకోండి అంటే పని పని, సంపాదన సంపాదన, వ్యాపారం వ్యాపారం అంటూ పరుగులెత్తావు కదా డాడీ, ఇప్పుడు ఏదో పెద్దగా ఫోజు కొడుతున్నావు, ఓ డాడీ నీ మాట ఎవరు నమ్ముతారు అని బయటకు వచ్చి బండి ఎక్కి పిల్లవాడు బండి కిక్కు కొట్టాడు. ఆన్ చేసుకుని వెళ్తుంటే, రే నీకోసమేరా నేను వచ్చింది అంటుండగా ఆ పిల్లవాడు డాడీకి వెళ్ళి ఇలా చూచి, డాడీ 24 సంవత్సరాలుగా ఈ ప్రేమ కోసం నేనెంతో ఆశపడ్డాను, ఆ ప్రేమను నువ్వు ఎన్నడూ పంచలేదు డాడీ. ఇంట్లో ప్రేమ దొరకనందుకు ఎక్కడ దొరుకుతుందా అని బజార్లో తిరుగుతుండగా ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది డాడీ. ఆ అమ్మాయితో తిరిగాను, ఆ అమ్మాయితో ఒక రాత్రి అక్రమంగా కలిశాను డాడీ. 4 మాసాలైంది. నా దేహంలో ఏంటో బలహీనత చోటు చేసుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ చెక్ చేసుకుంటే డాక్టర్ చెప్పాడు, బాబు నీకు HIV పాజిటివ్, ఎయిడ్స్ వచ్చింది, ఇక 4 మాసాల కంటే ఎక్కువ కాలం బ్రతకవు బాబు అని డాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు డాడీ. డాడీ అంటుండగా తండ్రి కొడుకు మీద పడి, కుమారుడా 100 సంవత్సరాలు బ్రతకవలసిన 24 ఏళ్ళకే వెళ్ళిపోతున్నవా కుమారుడా అని కొడుకు మీద పడి వల ఏడుస్తుంటే, చెప్పండి కొడుకు వస్తాడా? కొడుకు వస్తాడా? ఏంటి అన్యోన్యత? ఎరుగుదువా నీ బిడ్డలతో కూర్చొని మాట్లాడు, వారి హార్ట్స్ ఎలా ఉన్నాయో, వారు దేని కొరకు తాపత్రయపడుతున్నారు, ఏ విషయాలు నీతో పంచుకోవాలనుకుంటున్నారు. వినరే తల్లిదండ్రులారా, మీ పనులే మీకు. మమ్మీ స్కూల్లో ఇలా జరిగింది మమ్మీ, వింటావా అంటే ఓవే, నాకు దండికి పనులు ఉన్నాయి, నీ స్టోరీస్ అంతా నీకైనా నేను ఉండేది. ఆ పిల్ల ఏదో చెప్పుకోవాలని వస్తుంది, మమ్మీ వినదు. ఆ పిల్ల ఒక్కతే మూలుగుతా ముక్కుతా ఉంటుంది. డాడీ ఈరోజు మా కాలేజీలో ఒక ఫంక్షన్ జరిగింది డాడీ, అక్కడ నాకు పాట పాడాడు. ఓ పాడింటావులే అని కొడుకును నిరుత్సాహపరిస్తే వాడు ఎవరితో పంచుకోవాలి? అవునా, పాడావా, ప్రైజ్ వచ్చిందా, రాకపోయినా పర్వాలేదు నాన్న పాడు అని పిల్లల్ని కూర్చోబెట్టుకుని వీపు తట్టి బుగ్గ గిల్లి ఐ లవ్ యురా అని ఎప్పుడైనా మీ పిల్లలతో చెప్పారు? ఐ లవ్ యూ, యు ఆర్ మై డాటర్ అని బిడ్డను తొడ మీద కూర్చోబెట్టుకొని బొగ్గ గిల్లి నా ముద్దుల బిడ్డవరా నీవు, ఐ లవ్ యూ బిడ్డ అంటే ఆ బిడ్డ ఎంత సంతోషపడుతుందో. నన్ను ప్రేమించే డాడీ, నన్ను ప్రేమించే మమ్మీ ఉన్నారు. ఇంట్లో ఆ ప్రేమ దొరకక బయట ఎవడైనా ఐ లవ్ యూ అంటే ఇంతే చాలులే అని వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇంట్లో లవ్ లేదు, ఇంట్లో ముద్దు లేదు, బయట లవ్ కోసము ముద్దు కోసము వెంపర్లాడుతున్నారు. ఇదేనా? ప్రభు అంటున్నాడు, ఒకరినొకడు ప్రేమ, ఒకరినొకడు అన్యోన్యత, ఒకరినొకడు ఆదరణ, ఒకరినొకడు సమాధానం, ఒకరినొకడు అన్యోన్యత కలిగి ఉండండి.
సంఘములో కూడా అంతే. ఒకరికొకరు మంచిగా వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు పలకరించుకోండి. అక్క ఎలా ఉన్నారు? భర్తను కోల్పోయావా? కుమారుని కోల్పోయావు? ప్రభు ఉన్నాడు లెక్క. సంఘం ముందు నీ కొరకు ప్రార్థన చేయడం, నీ కన్నీరు తుడవడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దిగులు చేయొద్దు లెక్క. ఒక మాట ఊరడించలేవా నీవు? కష్టాల్లో ఉన్నవారిని ఒక మాట పలకరించలేవా నీవు? అంత బిజీనా? స్నేహితులారా, రాకడంచుల్లో ఉన్న మనని రాకడ కాంతిలో పౌలు సిద్ధపరుస్తున్నాడు సంఘాన్ని. ఒకటవదిగా విగ్రహములను విడిచిపెట్టండి, రెండవదిగా ఆత్మలను సంపాదించండి, మూడవదిగా ప్రేమలో విస్తరించండి, నాలుగవదిగా అన్యోన్యతను పంచండి. పిల్లలు ఎంతో మిస్ అయిపోతున్నారు. ఆలోచన దొరకక, కౌన్సిలింగ్ దొరకక, ఆదరణ దొరకక, ఎటు పోవాలని అర్థం కాక వారితో కొద్దిసేపు కూర్చుంటే ఓపెన్ అయిపోతారు. ఒకసారి మా కాలేజీలో చాలా కాలం క్రితం ఒక పాప డల్గా ఉండేది. వారం రోజులైనా అట్టే ఉంది, నెల రోజులైనా అట్టే ఉంది. ఏ పాప నువ్వు ఇట్లా ఏం చదవవే అంటే, సార్ నాకు ఒక ఆశ ఉంది సార్, దాన్ని బట్టి నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను సార్ అనేది. ఏంటమ్మా నీ ఆశ అంటే, సార్ నాకు దయ్యాన్ని చూడబుద్ధి అవుతుంది. ఇట్టడి పిల్లలు ఉంటారా? దయ్యాన్ని చూడబుద్ధి అవుతుంది సార్. చూసి ఏం చేస్తావు అన్న, మాట్లాడబుద్ధి అవుతుంది సార్. ఈ ఆశతో చదవలేకపోతున్నాను, నేర్చుకోలేకపోతున్నాను, హోంవర్క్ చేయలేకపోతున్నాను, అసైన్మెంట్ చేయలేకపోతున్నాను, ఇంట్లో పనులు చేయలేకపోతున్నాను, సరిగా తిండి తినాను. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ పిల్లకి ఏం చెప్పాలి నేను? ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక ఆలోచన మన జీవితాన్నే మార్చేస్తుంది. ఆ పిల్లతో అన్నాను, నువ్వు నా బిడ్డ లాంటి దానిరా, నేను నీకు డాడీ లాంటి వాడిని, నేను నీకు ఒక మాట అడుగుతాను, చేతులు చేసి ఓకే అంటావా అంటే, ఖచ్చితంగా సార్, యు ఆర్ లైక్ మై డాడీ. నెల రోజులు నీ టీవీ. నువ్వు రోజు నీ జీవితంలో 24 గంటల్లో ఎక్కువ ఏం చేస్తుంటావు అని అడిగితే ఆ పాప అనింది, నేను టీవీ చూస్తుంటాను సార్. టీవీలో ఎక్కువగా ఏం చూస్తుంటావు అంటే, దయ్యాల సీరియల్ చూస్తుంటాను సార్. అందుకోసమే నీకు దయ్యాలు పట్టినాయి. నీ హృదయం అంతా దయ్యముతో నిండిపోయింది. బయటపడాలంటే నెల రోజులు నీ టీవీ కట్టేస్తావా? ఖచ్చితంగా సార్ అని టీవీకి గుడ్డ చుట్టి కట్టేసి పక్కన పెట్టి, నెల రోజుల తర్వాత కాలేజీకి వచ్చి, సార్ ఇప్పుడు దయ్యాన్ని గురించిన ఆలోచనే లేదు సార్, బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, బాగా చదువుకుంటున్నాను సార్, ఇప్పుడు దయ్యాన్ని చూడాలన్న ఆశనే లేదు సార్ అని బాగా చదువుకుని ఆ బిడ్డ కాలేజీలో మంచి మార్కులు తెచ్చుకొని బిఎస్సి నర్సుగా పనిచేస్తా ఉంది. నువ్వు కూర్చొని మాట్లాడితే కదా బయటపడేది పిల్లలు. ఆ పిల్ల దయ్యాన్ని చూడాలన్న ఆలోచన నాకెట తెలుస్తుంది? కొంచెం పలకరించాను, ఏంటి పాప నీ సంగతి? ఓపెన్ అయిపోయింది. సమస్యకు పరిష్కారం దొరికింది, జీవితాన్ని కట్టుకుంది. ఎప్పుడైనా మీ బిడ్డలతో ఏంట్రా అలా ఉన్నావు అడిగారా మీరు? ఏంటి పాప అలా ఉన్నావు అడిగారా మీరు? మీ వంట మీదే, మీ సోకులు మీవే, మీ ప్రయాణాలు మీకే, మీ పనులు మీకే. బిడ్డలతో మనం గడపలేమా? నాలుగవ సిద్ధపాటు అన్యోన్యత కలిగి ఉంటాడు. అలాగే సంఘములో కూడా బిడ్డలతో కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి, బుగ్గగిల్లండి. చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలతో మాట్లాడండి, కూర్చొని వాళ్ళతో భోంచేయండి, కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పుకోండి. యవన బిడ్డలతో కూర్చోండి, వారి సమస్యలు తెలుసుకోండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారిని కౌన్సిలింగ్ చేయండి. ఇక 5వ సిద్ధపాటు చదువుకొని ప్రార్థన చేద్దాం. 5వ అధ్యాయములో ప్రభు రాకడ గురించి ప్రస్తావించి వారిని ఎలా సిద్ధపరుస్తున్నాడో చూడండి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు అని రాకడను మళ్ళీ ప్రస్తావించి సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ప్రభు రాబోతున్నాడు గనుక ఎలా ఉండాలట? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లుగా కాపాడబడునుగాక, అనగా పరిశుద్ధులముగా జీవించండి. 5వ సిద్ధపాటు, అడుగడుగునా నిందకు చోటు ఇవ్వకుండా
పరిశుద్ధంగా జీవించండి. ప్రభు రాబోతున్నాడు. ప్రాణాత్మ దేహాలు నిందకు చోటు ఇవ్వకుండా, అపనిందలకు చోటు రాకుండా మీ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోండి. ఎందుకంటే ఆయన వాడుకునే పాత్ర ఏ పాత్ర అయి ఉండాలి? కడగబడిన పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్ర, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర, అది పరిశుద్ధమైన పాత్రగా ఉంటే ఆయన మనల్ని వాడుకుంటాడు. గిన్నెలు కడిగే వాళ్ళు 3 రకాలు. మొదటి రకం ఉదరబదర కడుగుతారు, ఎక్కడికి మట్టట్టే ఉంటారు. రెండవ రకం బాగా కడుగుతారు. మూడవ రకం వాళ్ళు ఎట్టు తెలిసిన టెంకాయ పీసేసి, ఇటుక పెళ్ళేసి, మట్టేసి, సబ్బేసి, సరిపేసి, తోమింది 4 సార్లు తోమితే ఆ గిన్నె గిలగిల తలతలలాడిపోతా ఉంటుంది. నీకే ఆకలింది అనుకోండి, ఏ గిన్నె తీసుకుంటావు? ఒకటవదే, రెండవదే, మూడవదే? తలతలలాడుతున్న గిన్నె. అలాగే సంఘములో నీ పాత్ర అయిన నీవు తలతలలాడుతూ ఉంటే, కడగబడిన బిడ్డగా తలతలలాడుతూ ఉంటే, యజమానుడైన దేవుడు ఈ బిడ్డను నేను వాడుకుంటానని చేతుల్లోకి తీసుకొని నిన్ను వాడుకుంటాడు. అలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నామా మనం? కళ్ళు మూయండి, తలను వంచండి. తల్లిదండ్రులారా, స్నేహితులారా, పిల్లలారా, సంఘం ఎత్తబడుట అనగా ఏంటో 7 సంగతులు చూచాం.